ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ఆదివాసీలు పాతతరం నాటి ఆచార సంప్రదాయాలు నేటికీ కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ వారు అడవుల నుంచి సేకరించిన ఇప్ప పూలను ఎండబెట్టి వాటిని ఆహార పదార్థాలుగా వాడుకోవడంతో పాటు ఇప్పసారా తీసి అమ్ముతారు. అయితే తాజాగా కొన్ని మారుమూల గిరిజన గ్రామాల్లో నేటికీ ఇప్ప పువ్వుతో తయారు చేసిన నూనెనే వాడుతున్నారు. ఈ నూనెతో తమ ఇష్టదైవాలకు దీపారాధన చేసే ఆచారం నేటికీ కొనసాగుతోంది. వారి కొండదేవరకు ప్రతినిత్యం దీపారాధన చేస్తే పంటలు సమృద్ధిగా పండటంతో పాటు ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో ఉంటారనే వీరికి ప్రగాఢ నమ్మకం. గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయంలో సైతం ప్రతినిత్యం ఇప్ప పువ్వుతో తయారు చేసిన నూనెతోనే దీపారాధన చేస్తారు. ఆదివాసీలకు ఇప్ప పువ్వుకు విడదీయరాని సంబంధం ఉంది. ఇక ఇప్ప పువ్వుకు సంబంధించి హెచ్ఎం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ఆదివాసీలు అడవుల్లో వేసవికాలం విరగబోసే ఇప్ప పువ్వులను సేకరించి వాటిని తమ తమ ఇళ్లలో ఏడాది పొడవునా భద్రపరుచుకుంటారు. వాటిని సమయాన్ని బట్టి వాడుకుంటారు. అయితే ఇప్ప పువ్వుతో తయారు చేసే నూనె వీరికి చాలా ప్రత్యేకం. చిన్నపాటి రుబ్బురోల్లో ఎండిన ఇప్ప పువ్వును వేసి గానుగలా దాన్ని ఓ అరగంట పాటు గ్రైండింగ్ చేసి నూనెను తీస్తారు. తర్వాత తమ తమ ఇళ్లతో పాటు ఇష్టదైవాలకు దీపం వెలిగిస్తారు. ఈ ఇప్ప నూనెను మసాజ్ ఆయిల్ గా కూడా గిరిజనులు వాడుతున్నారు. ఈ నూనెతో మర్దన చేస్తే దీర్ఘకాలిక నొప్పులు సైతం మటుమాయమవుతాయని వీరి నమ్మకం. ఇప్ప పువ్వు ఉందో మా వాళ్ళు 4 గంటలకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత దాన్ని ఏరుకొని ఎక్కడైతే ఇక్కడ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎండబెడతారు. ఎండబెట్టిన 2-3 రోజులు 4-5 రోజులు అవుతుంది. అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఒక సంచులో నింపి ఏదైతే ఉట్నూరు అది లడ్డూలు తయారు చేస్తారు అక్కడే అమ్ముతారు కానీ అక్కడ మనకు గిట్టుబాటు సరిగా లేదు, ధర లేదు. గవర్నమెంట్ కూడా స్పందించి మాకు గిట్టుబాటు ధర కల్పించాలని మేము కోరుతున్నాం. ఇదిలా ఉంటే ఆదివాసీ జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఇప్ప పువ్వుతో తయారయ్యే లడ్డూలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికీ ఇప్ప పువ్వుకు దివ్య ఔషధంగా పేరుండగా ప్రస్తుతం వంటకాల్లో సైతం పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. దీంతో ఇప్ప పువ్వుకు ఆదరణ పెరుగుతోంది. ప్రకృతి సహజ సిద్ధంగా ఎలాంటి రసాయనాలు లేకుండా వచ్చే ఇప్ప పువ్వును ఇప్పటి వరకు కొంతమంది సారా తయారీకి ఉపయోగిస్తుండగా మరికొంతమంది ఇప్ప పువ్వు నుంచి తీసిన నూనెను వారి ఇష్టదైవాలకు దీపారాధన కోసం వృద్ధులకు మసాజ్ ఆయిల్ గా కూడా వాడుతున్నారు. గతంలో ఇప్ప పువ్వుతో కుడుముల తయారీ ప్రారంభించగా 1983 సంవత్సరంలో ఈ ప్రాంతానికి పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ఓ గిరిజనుడి ఇంటికి వెళ్లి వారు తయారు చేసిన ఇప్ప పువ్వు కుడుములు తిన్నారు. జీవన విధానంలో ఇప్ప పువ్వుకు ప్రధానమైనటువంటి స్థానం ఉంది. మేము ఆదివాసీలుగా ఈరోజు ఇప్ప పువ్వు పండుగ, ఇప్ప పువ్వు అనేటటువంటిది జీవన విధానంలో భాగమైంది. అది పుట్టుక నుంచి చావు వరకు ఇప్ప పువ్వు, ఇప్ప పండుగ ఆహారంగా తీసుకునేటటువంటి పరిస్థితి ప్రధాన ఆహారంగా గతంలో కొనసాగింది. ఇప్పటికీ కూడా ఇప్ప పువ్వు అనేటటువంటిది మాకు ఆహారంగా ఉంది. అదేవిధంగా ఇప్ప పువ్వుతో గటకతో పాటు ఇతర ఆహార పదార్థాలు తయారు చేసి వాడుతున్నారు. అయితే తాజాగా ఇప్ప పువ్వుతో లడ్డూల తయారీకి గిరిజన మహిళలు శ్రీకారం చుట్టారు. క్రమంగా ఇవి మార్కెట్లో అందుబాటులోకి వస్తుండటంతో ఇటీవలి కాలంలో ఇప్ప పువ్వు లడ్డూలకు ప్రచారం పెరిగింది. ఉట్నూరు ప్రాంతానికి చెందిన కొంతమంది గిరిజన మహిళలు గ్రూపుగా ఏర్పడి ఇప్ప పువ్వుతో లడ్డూల తయారీకి సంబంధించి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు వెళ్లి అక్కడ వీటి శిక్షణ పొందారు. అనంతరం వీరు ప్రయోగాత్మకంగా తయారు చేసిన లడ్డూలను ఉట్నూరు, నార్కూరు మండలాల్లో పరిచయం చేశారు. ఇదే క్రమంలో ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్ లో ఇప్ప పువ్వుతో తయారు చేసిన